హలో యూరన్ అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఆంధ్ర తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ కానీ సో అందరికీ యూజ్ అయ్యే విధంగానే ఈ వీడియో ఉంటుంది. సో కొంతమంది అడిగింది ఏంటంటే ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ వాళ్ళు ఒక డేలో టైం టేబుల్ని ఏ విధంగా సెట్ చేసుకుంటే బెటరు, అంటే చదువుతున్న టైంలో ఇంట్రెస్ట్ రావడం లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అని చెప్పేసి కొంతమంది అడిగారు. సో వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ చెప్పే టైం టేబుల్ ఏంటంటే మీ ఇష్టం ఉన్నది ఫాలో కండి, కానీ ఫస్ట్ అయితే ఒకసారి చూడండి, వినండి, నచ్చితే ఇలా ఫాలో కావచ్చు. అయితే ఏంటంటే ఒక డేలో 8 hours చదివే వాళ్ళు ఉంటారు, 4 hours మాత్రమే చదివే వాళ్ళు ఉంటారు. సో ఎందుకంటే గ్రౌండ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, జాబ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో 8 hours చదివే వాళ్ళు చూసుకుందాం. 8 hours చదివే వాళ్ళకి చెప్తుందంటే 4 hours కూడా వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 8 hours అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము ఒక డేలో ఒకే సబ్జెక్టు మొత్తం చదవడం కూడా బెటర్ కాదు, ఓకేనా. సో అలా ఏం చేస్తామంటే ఇప్పుడు పొద్దున ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్ అని పెట్టుకుంటాం. సో పొద్దున ఏంటంటే మనకు ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీష్, ఓకేనా. సో ఈ మెయిన్గా మనం ఏ ఎగ్జామ్కి అయినా కానీ ఈ మెయిన్గా ఉంటాయి. సో స్టేట్ ఎగ్జామ్స్కి అయితే మళ్ళీ మనకి తెలంగాణ వాళ్ళకి తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, ఈ సబ్జెక్ట్స్ మళ్ళీ సపరేట్ ఉంటాయి, ఓకేనా. సో ఎవరికైనా ఇంతే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సపోజ్ పొద్దున చదువుతున్నాం, మనం పొద్దున వెళ్ళిన తర్వాత ఏంటంటే మనము పొద్దున మనము ఫ్రెష్ మైండ్ తోటి వెళ్తాం. కాబట్టి అప్పుడు జీకే కానీ జిఎస్ కానీ చదువుకోవడం ఉత్తమం. అప్పుడు జిఎస్ ఒక 2 hours చదివిన తర్వాత అర్థమెటిక్ షిఫ్ట్ అయిపో. అర్థమెటిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీకు ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ కూడా అంతే, నువ్వు సపోజ్ రీజనింగ్ ఇంగ్లీష్ పెట్టుకున్నావు అనుకో, రీజనింగ్ చేసుకుంటావు ఫస్ట్ 2 hours, ఆ తర్వాత ఇంగ్లీష్ చేసుకుంటావు. అట్లా అంటే నిన్ను మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టుకొని ఒక సబ్జెక్ట్స్ని చదివితే ఇంట్రెస్ట్ రాదు, కాబట్టి 2 సబ్జెక్ట్స్ చదువుకోవడానికి పెట్టుకోండి. ఆ 2 కూడా ఒకటి మ్యాథ్, ఒకటి జీకే ఇలా ఉండేటట్టు చూసుకోండి. అలా ఉంటే మనకైతే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మధ్యలో ఇంట్రెస్ట్ రాని టైంలో ఏం చేయాలి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే నువ్వు జిఎస్ చదివినావు, ఓకేనా, పొద్దున జీకే అర్థమెటిక్ చేసినావు, మధ్యాహ్నం ఏంటంటే ఇంగ్లీష్ చేసేసి మళ్ళీ అర్థమెటిక్ రీజనింగ్ చేసే టైంకి నీకు ఇంట్రెస్ట్ రాలేదు, 1 గంట చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక 4:30 అట్లా అయిందంటే ఇంట్రెస్ట్ రాలేదు అనుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే అదే సబ్జెక్ట్స్ని మళ్ళీ పట్టుకొని చేయడం కూడా మంచిది కాదు. అప్పుడు ఏం చేయాలంటే నీకు ఇష్టమనే సబ్జెక్ట్స్ అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ, జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఏదైనా కానీ నీకు ఇష్టమైన ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ ఓపెన్ చేసుకొని ఆ క్లాసెస్ విను. ఎందుకంటే ఇక్కడ నువ్వు క్లాసెస్ వినడం వల్ల నీ టైం వేస్ట్ కావట్లేదు, ప్లస్ నువ్వు టైం యూటిలైజ్ అవుతుంది, ప్లస్ నీ క్లాసెస్ కూడా కవర్ అయిపోతుంది. సో ఈ విధంగా అన్నమాట, ఓకేనా. సో దీని తర్వాత ఏంటంటే టైం స్లాట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే బ్రేక్ ఇవ్వడం. పొద్దున చదవడం కానీ మధ్యాహ్నం చదవడం, మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చినాం అనుకో మన మైండ్ సెట్ అనేటువంటిది మన ఫ్రెష్ అయిపోతాం అన్నమాట. సపోజ్ పొద్దున నువ్వు ఒక 2.5 hours చదివినావు, సో ఒక 15 నిమిషాలు బయటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టాయిలెట్ వెళ్ళి ఒక ఛాయ్ దాకా వచ్చినాం అనుకో, మళ్ళీ నువ్వు నెక్స్ట్ సబ్జెక్ట్ చదివేటప్పుడు నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సో మేమైతే అదే చేసేవాళ్ళం. కరీంనగర్లో ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ ఒక 8:30కి వెళ్తే సో ఒక 11 కల్లా మేము బయటకు వచ్చి ఒక 15 నిమిషాలు ఛాయ్ తాగి, సో టాయిలెట్ ఇవన్నీ చేసేసి ఛాయ్ తాగి మళ్ళీ వెళ్ళేవాళ్ళం, ఓకేనా. సో అప్పుడు మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ మైండ్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 5:30 అల్లా అని మనకి సైరన్ వచ్చేసరికి చాలామంది అందరూ బయటికి వెళ్ళేవాళ్ళు. బయటికి వెళ్ళి ఏం చేస్తారంటే ఛాయ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగే టైంకి అందరు ఇలా డిస్కస్ చేసుకుంటారు అన్నమాట. కొంతమంది డిస్కస్ చేసుకుంటారు, కొంతమంది నార్మల్ ఏం మాట్లాడుకుంటారు. ఈ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంతేకాకుండా ఈ తెలంగాణ పోలీసులో ఈవెంట్స్ ఇట్లా అంటే లాంగ్ జంపర్ అన్నట్టు అని చెప్పేసి అలా కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్టడీ హాల్ చదవడం బెటరా, ఇలా ఇంట్లో కూర్చొని చదువుకోవడం బెటరా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. అయితే చెప్పేది ఏంటంటే స్టడీ హాల్కి వెళ్ళడం వల్ల మనకి ఇంట్రెస్ట్ ఆన్ టైంలో వీళ్ళని చూడడం వల్ల వీళ్ళు ఇంత చదువుతున్నారంటే ఇంకెక్కడ కాంపిటీషన్ ఇంకెంత ఉంటుందో, సో వీళ్ళు ఇంత చదువుతున్నారంటే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ చదవాలి అనే ఒక థాట్ అనేటువంటి మన మైండ్లో సెట్ అవుతుంది. మనం పడుకున్నాం అనుకో ఒకవేళ, సో మనకు గుర్తుకొస్తుంది, అమ్మ వీళ్ళందరూ ఇంత చదువుతున్నారు, సో కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం కూడా కొంచెం ముందు ఉండాలంటే మనం కూడా చదవాలి, లేజినెస్ పోవాలి అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది అన్నమాట. అంతే, అంటే ఎందుకంటే ఒక లైబ్రరీలో చాలామంది ఉంటారు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఆన్ టైంలో వాళ్ళని చూసినా కానీ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళది, నీ నాలెడ్జ్ నీది. సో నేను దాని గురించి చెప్పట్లేదు, బట్ ఏంటంటే కమింగ్ టు ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్ట్ మనకి పెరుగుతుంది అనమాట. సో అలా ఉంటుంది. అంతేకాకుండా చెప్పినాం కదా, ఇప్పుడు ఇలా ఈవినింగ్ బయటికి వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ రావడము, అంతేకాకుండా ఏమైనా సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకోవడము, ఇలా అన్నిటికీ మనకి పాజిటివ్గా ప్లస్ పాయింట్స్ అవుతుంది. లేదు నువ్వు ఒకవేళ ఇంట్లోనే కూర్చొని చదువుకుంటున్నావు అనుకో, సో నీకు ఇంట్రెస్ట్ వచ్చినా కానీ బోర్ పెట్టినా కానీ నువ్వు ఒక్కనే ఉంటావు, లేదంటే నీ ఫ్రెండ్ వచ్చినంటే బయటికి వెళ్ళినామంటే ఇక నువ్వు రాత్రి రాగు రావు. ఆ విధంగా ఉంటుంది. బైక్ వేసుకొని వస్తాడు వాడు, వచ్చిందంటే నువ్వు బయటికి ఏమంటే ఇప్పుడు తొందర ఎందుకు వస్తావు, ఇక రావు, నువ్వు మళ్ళీ ఎప్పుడు సాయంత్రం వస్తావు. సో కాబట్టి అంటే ఓకే బెటర్ నువ్వు అంటే ఎవరికి పాసిబిలిటీ, ఎవరికి కంఫర్టబుల్గా ఉంటే అక్కడ చదువుకోవచ్చు. రూమ్లో ఉండి కూడా
ఎఫిషియెంట్గా చదువుకుంటే నో ప్రాబ్లం, రూమ్ కూడా చాలా బెటర్. స్టడీ హాల్కి వెళ్ళినా కానీ స్టడీ హాల్ అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదన్నమాట. ఓకేనా. సో ఇదైతే చేసుకోండి. ముందుగానైతే సబ్జెక్ట్స్ని అయితే డివైడ్ చేసుకోండి. పొద్దున ఒక సబ్జెక్ట్స్, మధ్యాహ్నం ఒక సబ్జెక్ట్స్ అని చెప్పేసి చేసుకున్న తర్వాత ఈవినింగ్కి వచ్చేసి రివిజన్కి మాత్రం 100% పెట్టుకోండి రివిజన్ చేసుకోవడానికి. రివిజన్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా టైం ఉంటే మనము ఎగ్జామ్ రాసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అంటే ఏమైనా మాక్ టెస్ట్ రాసుకోవడం కానీ, లేదంటే ఆన్లైన్లోనే యూట్యూబ్లోనే మనకి క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ క్లాసెస్ వినండి. ఓకేనా. సో విన్న తర్వాత నువ్వు ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, ఇక మొబైల్ యూజ్ చేసుకో, నువ్వు ఇన్స్టా యూజ్ చేసుకో, ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఉన్న టైంలో ఏంటంటే మనకు ఒక థాట్ రావాలన్నమాట. పొద్దున్న లైబ్రరీకి పోయి మళ్ళీ నైట్ వచ్చినావంటే నీకు నీ మైండ్లో ఒక థాట్ రావాలి. ఈ రోజు నేను చదివినాను, నా మైండ్ సెట్ ఈ విధంగా అలా ఉండాలి మనకి. ఓకే, ఈరోజు ఇంతో కొంత చదివినాను, ఈరోజు మంచిగా అనిపించింది అనే ఒక మైండ్ సెట్ మనకి రావాలి. అలా రావాలంటే మనం ఒక డేలో కనీసం ఒక 3 to 4 hours అన్నా ఎఫిషియెంట్గా చదువుకోవాలి. వచ్చిన తర్వాత మనం ఫోన్ యూజ్ చేసుకున్నా కానీ మనకి ఏం అనిపించదు. ఎందుకంటే నేనైతే ఈరోజు చదివినాను ఓకే అని చెప్పేసి నువ్వు మొబైల్ యూజ్ చేసినా కానీ నీకు ఆ ఫీలింగ్ అయితే బాగుంటుంది అన్నమాట. అంటే ఆ విధంగా చెప్తున్నాను. నువ్వు డైలీ 8 hours అనే కాదు 4 hours చదివినా కానీ ఆ 4 hours అనేటువంటిది యూటిలైజ్ చేసుకోండి. అంటే ఎఫిషియెంట్గా చదువుకున్నాం అనుకో, సో మనము గెట్ ఇన్ కావచ్చు. ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్, ఆర్ఆర్బీ, ఆర్పిఎఫ్ వాళ్ళు ఫిబ్రవరి, జనవరి నుంచి అయితే ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. కాబట్టి వాళ్ళైతే ఈ ఉన్న టైంలో ఈ విధంగానైతే ప్రిపేర్ కండి. ఏ సబ్జెక్ట్స్లోనైతే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. అలా అని చెప్పేసి మిగతా సబ్జెక్ట్స్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఏ సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ వచ్చు, ఏ సబ్జెక్ట్స్ తక్కువ వచ్చు, ఈ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక సబ్జెక్ట్స్లో తోపు ఉన్నవానికి జాబ్ రాదు, ఒక సబ్జెక్ట్స్లో డౌన్ ఉన్నవానికి జాబ్ రాదు అని కూడా కాదు. సో ఎందుకంటే రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకున్నానికి జాబ్ వస్తుంది. అటు మ్యాథ్స్ వాడు కావచ్చు, నాన్ మ్యాథ్స్ వాడు కావచ్చు, జీకే వాడు కావచ్చు, పీజీ వాడు కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఎవరైనా కానీ అంతే. కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ సమానమే. సో కాబట్టి ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరు ఎంత చదివింది అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని వాడు పీజీ మ్యాథ్స్ చేసిందట, వీడు బీటెక్ చేసిందట అంటే ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే, వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో బీటెక్ చేసిందంటే వానికి మ్యాథ్స్ రాకపోవచ్చు, బయాలజీ అంటే బీజెడ్సీ చేసిందంటే వీనికి మ్యాథ్స్ రావచ్చు, అలా అనే ఏం లేదు. సో అన్ని సబ్జెక్ట్స్ని మెయింటైన్ చేసిన వానికే జాబ్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో డేలో ఎఫిషియెంట్గా చదువుకోండి, 100% సక్సెస్ వస్తుంది. సో ఇది అయితే ఈరోజు చిన్న వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, దాని గురించి వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది అయితే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.